వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. మన ఛానల్లో జేఎల్ఎంకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మరియు గన్ షాట్ క్వశ్చన్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో 2023 TGSPDCL కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ను సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, DC మోటార్ విడిగా ఉత్తేజిత వేగాన్ని ఎలా పెంచవచ్చు? ఓకేనా, ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. స్పీడ్ ఆఫ్ సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అండి? సో సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ యొక్క స్పీడ్ను ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఇంక్రీజింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ, డిక్రీజింగ్ ద సప్లై వోల్టేజ్, సి డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్, డి ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. సో ఇక్కడ చూడండి, మనకు స్పీడ్కి రిలేషన్ చూడండి, స్పీడ్ N డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V ఉంటుందండి. ఓకేనా, సో ఇంకొకటి రిలేషన్ ఏంటిది అంటే స్పీడ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఉంటుందండి. ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వోల్టేజ్ను డిక్రీజ్ చేస్తే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం, ఇక్కడ ఇంక్రీజింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి ఈ ఆప్షన్ మనకు లేదండి. ఓకేనా, దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఫ్రీక్వెన్సీ అనేది ఏముండదు. నెక్స్ట్ బి వచ్చేసి డిక్రీజింగ్ ద సప్లై వోల్టేజ్. మనం ఏం చేయాలి? స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి. స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ బి కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటిది? డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. డి వచ్చేసి ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. మనకు ఇంకొక రిలేషన్ చూడండి, ఈ రిలేషన్ నుంచి ఓకేనా, ఈ రిలేషన్ నుంచి ఫ్లక్స్ను డిక్రీజ్ చేసినాం అనుకోండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏం చేయాలి? ఫ్లక్స్ను డిక్రీజ్ చేయాలి. ఈ ఫ్లక్స్ను డిక్రీజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫీల్డ్ కరెంట్ను డిక్రీజ్ చేయాలి. ఫీల్డ్ కరెంట్ను డిక్రీజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫీల్డ్ కరెంట్ డిక్రీజ్ చేస్తే ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ డిక్రీజ్ అయితే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు? డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. సో ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా, సో కాబట్టి ఫైనల్గా ఏంటిది? స్పీడ్ ఆఫ్ ద సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ స్పీడ్ను ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్. ఫీల్డ్ కరెంట్ను తగ్గించాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 230 volts DC షంట్ జనరేటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎటువంటి ప్రేరణ లేకుండా రేటెడ్ వేగంతో 2 volts జనరేట్ చేస్తుంది. ఈ జనరేటర్ ఎక్కువ రేటెడ్ వేగం కన్నా ఎక్కువ నడిచినచో ప్రేరణ లేకుండా ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది? ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ 230 volts DC షంట్ జనరేటర్ రన్నింగ్ ఎట్ రేటెడ్ స్పీడ్ వితౌట్ ఎనీ ఎగ్జైటేషన్ ఈజ్ 2 volts. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తున్నాడు? ఒక DC షంట్ మోటార్ తీసుకున్నాడు, ఆ DC షంట్ మోటార్ తీసుకొని ఫీల్డ్ అనేది ఇవ్వలేదు. ఫీల్డ్ అనేది ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు? జనరేటర్ను రేటెడ్ స్పీడ్తో రన్ చేస్తున్నాడు. రేటెడ్ స్పీడ్తో రన్ చేస్తే మనకి ఏమవుతుంది? అప్పుడు 2 volts అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు అంటే, ఇఫ్ ఇట్ ఈస్ రన్స్ విత్ నో ఎగ్జైటేషన్ ఎట్ మోర్ దెన్ రేటెడ్ స్పీడ్ దెన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇప్పుడు ఏం చేశాడు? ఆ రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ పెంచాడు. అప్పుడు వోల్టేజ్ ఎంత జనరేట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ రావాలి అంటే మనకు క్యారెక్టరిస్టిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా, ఫీల్డ్ కరెంట్కి మరియు జనరేటర్ వోల్టేజ్కి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే, ఇది ఫీల్డ్ కరెంట్ IF, ఇది జనరేటెడ్ వోల్టేజ్ EG. ఓకేనా, మనకు ఏ విధంగా ఉంటుందంటే క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 volts అనేది జనరేట్ అవుతుంది. ఫీల్డ్ కరెంట్ 0. ఫీల్డ్ కరెంట్ 0 దగ్గర మనము షంట్ జనరేటర్ను రేటెడ్ స్పీడ్స్ రొటేట్ చేస్తే ఎంత వోల్టేజ్ అవుతుందంటే 2 volts అనేది జనరేట్ అవుతుంది. ఈ 2 volts కూడా ఎందుకు జనరేట్ అవుతుందంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉండడం వల్ల 2 volts అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసిండు? స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసిండు, బట్ ఎగ్జైటేషన్ 0. ఓకేనా, సో ఇక్కడ ఫీల్డ్ కరెంట్ ఎగ్జైటేషన్ ఏం లేదండి, 0. ఓకేనా, స్పీడ్ ఇంక్రీజ్ చేసిండు కాబట్టి ఎంత ఉంటుంది? ఓన్లీ 2 volts మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆప్షన్ చూద్దాము. A 0 రాంగ్ ఆన్సర్. సేమ్ ఎంత ఉందో అంతే ఉంటుంది.
రేటెడ్ స్పీడ్ దగ్గర మనకు ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుందో సేమ్ మోర్ దెన్ రేటెడ్ స్పీడ్ దగ్గర కూడా అంతే వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఏ ఇస్ 0, మోర్ దెన్ 2 volts ఇది కూడా రాంగ్ ఆన్సర్, లెస్ దెన్ 2 volts ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఈక్వల్ టు 2 volts ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక పరికరం, అది ఏ నష్టాలు లేకుండా క్రియాశీల శక్తిని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కు బదిలీ చేస్తుంది, బి కరెంట్లో మార్పు లేకుండా వోల్టేజ్ని ఎక్కువ లేదా తక్కువ చేస్తుంది, సి వోల్టేజ్ మార్పు లేకుండా కరెంట్ను ఎక్కువ లేదా తక్కువ చేస్తుంది, డి ఒక సర్క్యూట్ నుండి మరొక దానికి స్పష్టమైన శక్తిని బదిలీ చేస్తుంది. ఓకేనా, ఇంగ్లీష్లో చూద్దాము. ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అ డివైస్ ఏ ట్రాన్స్ఫర్ యాక్టివ్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ వితౌట్ లాసెస్. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్ అనేది యాక్టివ్ పవర్ను ఒక సర్క్యూట్ నుంచి ఇంకో పవర్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది, బట్ ఏంది విత్ లాసెస్ ఉంటాయండి, లాసెస్తోనే ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటిది, స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద హెవీ స్టెప్ డౌన్ ద వోల్టేజ్ వితౌట్ చేంజ్ ఇన్ కరెంట్. ఓకేనా, స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ వోల్టేజ్ చేసేటప్పుడు కరెంట్ అనేది కంపల్సరీగా చేంజ్ అవుతుంది. వోల్టేజ్ను చేంజ్ చేయాలి అంటే కరెంట్ కూడా చేంజ్ అవుతుంది, కరెంట్ చేంజ్ చేయాలి అంటే వోల్టేజ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కూడా మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద కరెంట్ వితౌట్ చేంజ్ ఇన్ వోల్టేజ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. వోల్టేజ్ను చేంజ్ చేయాలి అంటే కంపల్సరీగా కరెంట్ అనేది చేంజ్ అవుతుంది, కరెంట్ను చేంజ్ చేయాలి అంటే వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది కంపల్సరీగా. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్. ఆప్షన్ డి వచ్చేసి ట్రాన్స్ఫర్స్ అపారెంట్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్ అండి. సో ఒక సర్క్యూట్ నుండి ఇంకొక సర్క్యూట్కి అపారెంట్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అపారెంట్ పవర్ అంటే ఏంటిది అంటే, సో ఒకసారి చూడండి, అపారెంట్ పవర్ని ఏ విధంగా తీసుకున్నామంటే ఇది యాక్టివ్ పవర్ అండి, యాక్టివ్ పవర్ ఇది యాక్టివ్ పవర్. ఈ యాక్టివ్ పవర్ని ఏం రాస్తున్నామంటే విఐ కాస్ ఫైగా రాస్తాము. ఇది రియాక్టివ్ పవర్. ఓకేనా, ఇది రియాక్టివ్ పవర్. ఈ రియాక్టివ్ పవర్ను క్యూ అంటాము, యాక్టివ్ పవర్ను పి అంటాము. ఈ రియాక్టివ్ పవర్ను ఏం రాస్తున్నామంటే విఐ సైన్ ఫైగా రాస్తాము, విఐ సైన్ ఫైగా రాస్తాము. ఇది ఎప్పుడు 90 degreesలో ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటి రిజల్టెంట్ వెక్టారే నథింగ్ బట్ మనకు అపారెంట్ పవర్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఓకేనా, కాబట్టి మనకు ట్రాన్స్ఫర్ అపారెంట్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు. మనం ఏం చేస్తాము, డైరెక్ట్ వచ్చుడుతోటే ఆప్షన్ ఏ అనేది సెలెక్ట్ చేస్తాం. ట్రాన్స్ఫర్ యాక్టివ్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ అని చదువుతాం. ఫాస్ట్లో ఆప్షన్ ఏ కానీ బి కానీ పెట్టేస్తాం. కాబట్టి క్వశ్చన్ను పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనము రైట్ ఆన్సర్ అనేది ఇస్తాం. ఇది కొంచెం ట్రిక్కీగా అడిగిండు, అంత ఈజీగా పెట్టలేము మనము. ఆప్షన్ డి ట్రాన్స్ఫర్ అపారెంట్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 200 ప్రాథమిక మలుపులు మరియు 70.7 మిల్లీ వెబర్ గరిష్ట ఫ్లక్స్ సాంద్రత కలిగిన 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట ప్రేరిత ఈఎంఎఫ్ను లెక్కించండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇంగ్లీష్లో చూద్దాం. క్యాలిక్యులేట్ ద పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏం అడుగుతున్నాడు, క్యాలిక్యులేట్ ద పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ 200 ప్రైమరీ టర్న్స్ అండ్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ 70.7. ఓకేనా, ఈ క్వశ్చన్లో మనకు ఏం అడుగుతున్నాడు అంటే పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అడుగుతున్నాడు. ఇది కూడా కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటిది ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటిది 4.44 5FN. ఇది రాస్తాము, సబ్స్టిట్యూట్ చేస్తాము, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది అది కాదు. ఇక్కడ ఏం అడిగాడు అంటే పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అడిగాడు ఇక్కడ. ఓకేనా, సో యాక్చువల్లీ మనకు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 4.44 ఫ్లక్స్ ఫ్రీక్వెన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇది ఫార్ములా అండి. బట్ మనం అడిగింది ఏంటిది ఈఆర్ఎంఎస్. ఇది యాక్చువల్ ఏంది, ట్రాన్స్ఫార్మర్లో ఇండ్యూస్డ్ అయ్యే ఈఎంఎఫ్ ఈఆర్ఎంఎస్. బట్ మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటిది పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా రావాలి అంటే పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనుకోండి, పి అని రాస్తున్నాయి ఇక్కడ, దీనికి √2ను మల్టిప్లై చేయాలి అంతే. 4.44 5MFN ఇంటూ √2.
ఇది మల్టిప్లై చేస్తే మనకు పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా అనేది వస్తుంది. కాబట్టి చూడండి మనం డైరెక్ట్ వచ్చుడుతోటే మనం ఏం చేస్తాం ఫాస్ట్గా చదివేసి ఈ ఫార్ములా అప్లై చేస్తాము, డైరెక్ట్ చేసేసి ఆన్సర్ వేస్తాము. బట్ అది కాదు, అతను అడిగింది ఏంటిది పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటిది √2తోని మనము మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏంటిది చెప్పండి, మనకు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు అంటే 4.44 ఫ్లక్స్ ఏమి ఇచ్చాడు, ఫ్లక్స్ ఏంటిది 70.7 ఇంటూ 70.7 మిల్లీ వెబర్ అన్నాడు. మిల్లీ అంటే ఆల్రెడీ చెప్పాను 10⁻³ ఇంటూ ఎఫ్. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు 50. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి 200 టన్స్. 200 టన్స్ ఇంటూ √2. వీటిని సాల్వ్ చేసామనుకోండి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి 5 × 2 ఇది 3 అనేది క్యాన్సల్ అవుతుంది, ఇది 10⁻³ క్యాన్సల్ అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకేనా. సో ఇదంతా సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకు 4.44 kV అనేది ఆన్సర్ వస్తుందండి. సో రైట్ ఆన్సర్ ఏంటిది దీనిలో డి అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇనుము నష్టానికి రాగి నష్టం నిష్పత్తి 0.9. అది 3/4 ఫుల్ లోడ్ వద్ద ఉంటే అప్పుడు అదే నిష్పత్తి ఫుల్ లోడ్ విలువ ఎంత? ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇనుము నష్టానికి రాగి నష్టానికి నిష్పత్తి ఇచ్చాడు. బట్ అదే ఇంగ్లీష్లో ఏం అడిగాడు, కాపర్ లాసెస్ టు ఐరన్ లాసెస్ అన్నాడు. కాబట్టి మనకు ఈ విధంగా రాంగ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో కాబట్టి ఇంగ్లీష్లోనే కన్సిడర్ చేద్దాం. ఇఫ్ రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ 0.9 ఎట్ 3/4 లోడ్. ఇది 3/4 లోడ్ దగ్గర మనకు ఈ కాపర్ లాస్ టు ఐరన్ లాస్ రేషియో ఎంత ఉంది 0.9 ఉంది. దెన్ ద సేమ్ రేషియో ఎట్ ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ దగ్గర ఎంత రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకు, ద రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్. ఇక్కడ అండి ఇది 3/4 ఆఫ్ లోడ్. 3/4 ఆఫ్ లోడ్ దగ్గర రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్ ఎంత అండి 0.9. సో ఈ 0.9 నేను ఏం రాస్తున్నా అంటే 9/10గా రాసుకోవచ్చు. 9/10గా రాస్తున్నా. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ ప్రాబ్లంలో ఏం కనుక్కోవాలి అంటే రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్ ఫుల్ లోడ్ దగ్గర కనుక్కోవాలి. ఫుల్ లోడ్ దగ్గర మనకు దీని యొక్క రేషియో ఎంత ఉంది అన్నది కనుక్కోవాలి. ఓకేనా. సో రైట్, దీన్ని సాల్వ్ చేయండి. మనకు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకు తెలుసు మనకు ఫుల్ లోడ్ దగ్గర మనకు ఐరన్ లాసెస్ అనేది చేంజ్ కాదు. ఐరన్ లాసెస్ అనేది కాన్స్టెంట్. ఐరన్ లాసెస్ అనేది చేంజ్ కాదు. ఐరన్ లాసెస్ ఎంత ఇచ్చాడు చెప్పండి, ఐరన్ లాసెస్ ఎంత 10. మనకు కాపర్ లాస్ అనేది చేంజ్ అవుతుంది. ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాస్ను ఏ విధంగా రాస్తున్నాము అంటే x² ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ను x² 3/4 మనకేమిచ్చాడు, మనం కనుక్కోవాల్సిన మనకు ఆన్సర్లో ఏమి ఇచ్చాడంటే 3/4 ఆఫ్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు x² టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్. ఇది ఫార్ములా అండి. కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఇది ఫార్ములా. x² చేస్తే మనకు 3/4 దగ్గర వచ్చే ఆన్సర్. సో ఇక్కడ మనకు ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి 3/4 కాపర్ లాసెస్ ఎంత ఉన్నాయి చెప్పండి. 3/4 దగ్గర కాపర్ లాసెస్ మనకు 9 ఉంది. నెక్స్ట్ x² అంటే ఏంటిది, ఎక్కడ ఇచ్చాడు మనకు 3/4 దగ్గర. x అంటే 3/4 దగ్గర. 3/4 అంటే ఎంత చెప్పండి, సేమ్ రాయండి. x అంటే 3/4 హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటిది, కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఇదంతా క్వశ్చన్లోనే ఇచ్చాడు, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేస్తే మనము
9కి 9 ఉంటుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 స్క్వేర్ 16 అవుతుంది. ఓకేనా. కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్. సో ఇది క్యాన్సల్ అవుతుంది. ఫైనల్గా కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ దగ్గర ఎంత ఉంటుంది? 16. బట్ మనకి ఏం అడిగాడు? రేషియో అడిగాడు. రేషియో ఏంటి చెప్పండి? కాపర్ లాస్ టు ఐరన్ లాస్. ఎక్కడ చెప్పండి? ఫుల్ లోడ్ దగ్గర మనకు ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాస్ ఎంత వచ్చింది? 16. మనకు ఐరన్ లాస్ ఎంత చెప్పండి? ఫుల్ లోడ్ దగ్గర 10. ఓకేనా. సో దీన్ని పైకి పంపిస్తే 1.6 అండి. ఆన్సర్ ఎంత? 1.6. సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం అడిగాడు మనకు? ఆల్రెడీ 3/4 దగ్గర ఇచ్చాడు. ఫుల్ లోడ్ దగ్గర మనకు రేషియో ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఫుల్ లోడ్ దగ్గర ఐరన్ లాసెస్ అనేది కాన్స్టెంట్. ఒకసారి వచ్చేసి అంటే అది ఐరన్ లాసెస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఫుల్ లోడ్ దగ్గర ఐరన్ లాసెస్ కాన్స్టెంట్. బట్ కాపర్ లాసెస్ అనేది లోడ్ను బట్టి చేంజ్ అవుతుంది. కాబట్టి దానికి ఫార్ములా ఏంటిదంటే ఎనీ లోడ్ దగ్గర లోడ్ దగ్గర డిఫరెంట్ లోడ్ దగ్గర x² ఇంటూ ఫుల్ కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్. ఇది ఫార్ములా. దీనిలో అప్లై చేస్తే మనకు ఏంటిది? మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది కూడా కొంచెం డిఫికల్టీ క్వశ్చనే. సో అంత ఈజీ కాదండి. ఇది బీటెక్ లెవెల్ కానీ డిప్లొమా లెవెల్ కానీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సమతుల్యం 3 ఫేజ్ 4 వైర్ ఏసీ సిస్టంలో దశక్రమం RYB. R యొక్క వోల్టేజ్ VR 230 volts 0 degrees అయినచో అప్పుడు Y దశ మరియు B దశ వోల్టేజ్ ఎంత? వోల్టేజ్ యొక్క వోల్టేజ్ అడుగుతున్నాడు. అంటే విఆర్ అనేది 230 volts 0 degrees ఇచ్చాడు. అప్పుడు Y దగ్గర ఎంత ఉంది, B దగ్గర ఎంత వోల్టేజ్ అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ ఏమి ఇచ్చాడు? VY అనేది సమ్ ఆన్సర్ ఇచ్చాడు. సో ఇది ఏం చేయాలంటే ఫేజ్ సీక్వెన్స్ RYB. ఫేజ్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది, వోల్టేజ్ ఏంటిది చూద్దాం. ఫేజ్ సీక్వెన్స్ అంటే మనకు జస్ట్ R అనేది రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ R ఏంటిది? VR అనుకోండి. R అనేది రిఫరెన్స్, ఇక్కడ వోల్టేజ్ రిఫరెన్స్. సో రిఫరెన్స్ 0 degrees కాబట్టి ఇది. దీనికి Y అనేది ఈ విధంగా ఉంటుంది. VY ఎంత? 120 degrees డిఫరెన్స్, 120 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇది VB. ఇది కూడా ఈ రెండింటికి ఎంత ఉంటుంది? 120 degrees. ఇక్కడ కూడా ఏంటిది? 120 degrees ఉంటుంది. అదే దీని నుంచి B ఎంత ఉంటుందంటే 240 degrees ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 240 degrees ఉంటుంది. 240 degrees ఉంటుంది. యాక్చువల్ అయితే మనం ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తామంటే VR ఈజ్ ఈక్వల్ టు VM sin ωt రాస్తాము. అదే Y అయితే ఏం రాస్తామంటే VM sin ωt మైనస్ ఎంత యాంగిల్ ఉంది? VY ఎంత? వోల్టేజ్ VY ఎంత? సో 120 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? మైనస్ 120 degrees. నెక్స్ట్ ఏంటిది? వోల్టేజ్ B దగ్గర ఏం రాస్తామంటే ఫార్ములా VM sin ωt మైనస్ 240 అవుతుంది. మైనస్ 240 degrees అవుతుంది. ఇంకొకటి ఈ VBని ఈ విధంగా రాయొచ్చు, ఆర్ లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు. VM sin ωt ప్లస్ 120. అంటే ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఇక్కడ నుంచి చూస్తేనేమో 120, ఇక్కడ నుంచి చూస్తే 240. ఇది 240 ఏమో ఈ VR నుంచి ఇక్కడ నుంచి ఇట్టేస్తుంది. ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ అయితేనేమో ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇది ఫార్ములా. సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు? ఇది పోలార్ ఫామ్లో ఉంది. సేమ్ ఇదే అండి. యాంగిల్ దీన్ని ఏం రాయొచ్చు అంటే VM ఇంత 230 volts ఇచ్చాడు. ఇది 230 volts. యాంగిల్ వచ్చేసి 0 degrees. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇది VY దగ్గర 230 volts, బట్ యాంగిల్ ఎంత మనకు? 120 degrees మైనస్ 120. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? VB దగ్గర 230 volts మైనస్ 240. ఆర్ లేదా దీన్ని 230 volts యాంగిల్ ఆఫ్ 120 degrees రాసుకోవచ్చు, ప్లస్ 120 degrees రాసుకోవచ్చు. సో ఇదండి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము, ఆప్షన్స్ చూద్దాము. VY ఈజ్ ఈక్వల్ టు 230 120 degrees. మనకు మైనస్ 120 రావాలి కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. VY ఈజ్ ఈక్వల్ టు 230 మైనస్ 120. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ VB చూద్దాం. ఇది మైనస్ 120, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ C చూద్దాం. VY ఈజ్ ఈక్వల్ టు 230 120 మరియు VB ఈజ్ ఈక్వల్ టు 230 మైనస్ ఆఫ్. నెక్స్ట్ D ఆప్షన్ వచ్చేసి 230 యాంగిల్ ఆఫ్ మైనస్ 120 మరియు
విబి వచ్చేసి 230 యాంగిల్ ఆఫ్ 120 degrees ప్లస్ వచ్చింది. ఓకేనా, ఇది ప్లస్ వచ్చింది, ఇది మైనస్ వచ్చింది. సో మనకు వివై ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 230 మైనస్ 120 యాంగిల్, విబి వచ్చేసి 230 ప్లస్ 120 యాంగిల్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సర్జ్ ట్యాంక్ యొక్క ఉద్దేశం దీని నుంచి రక్షించడానికి. ద పర్పస్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్ టు ప్రొటెక్ట్ పెన్స్టాక్, డ్యామ్, టర్బైన్, ఆల్టర్నేటర్. ఒకసారి చూద్దాము, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే హైడ్రో పవర్ ప్లాంట్లో యూజ్ చేస్తాము. హైడ్రో పవర్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఇది హైడ్రో పవర్ ప్లాంట్లో ఒకటి రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ ఒకటి వాల్వ్ హౌస్ ఉంటుంది. ఈ వాల్వ్ హౌస్ దగ్గర ఏంటిది పెన్ స్టాక్ ఉంటుంది. ఆ పెన్ స్టాక్ పైనే మనం సర్జ్ ట్యాంక్ వస్తాం. క్వశ్చన్ అనేది దేని మీద ఇచ్చిండు, మనకు ఫ్రేమ్ చేసిండు, సర్జ్ ట్యాంక్ అనేది యూజ్ చేసిండు. ఈ సర్జ్ ట్యాంక్ ఎందుకు అంటే, మనకు ఈ పెన్ స్టాక్లో వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు హ్యామరింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఆ హ్యామరింగ్ ఎఫెక్ట్ను హ్యామరింగ్ ఎఫెక్ట్ నుంచి రక్షించడానికి మనం ఏం చేస్తున్నామంటే సర్జ్ ట్యాంక్ను యూజ్ చేస్తాము. ఎప్పుడైతే వాటర్ను స్టాప్ చేసినాం అనుకోండి, అప్పుడు వాటర్ అనేది మనకు దీనిలో లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నాయి అనుకోండి, దీనిలో ఉన్న వాటర్ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ దీన్నే హ్యామరింగ్ ఎఫెక్ట్ అంటాము. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి సర్జ్ ట్యాంక్ అనేది యూజ్ చేస్తాం. ఈ పెన్ స్టాక్ను ప్రొటెక్ట్ చేయడానికి సర్జ్ ట్యాంక్ అనేది యూజ్ చేస్తాము. సో ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ, పెన్ స్టాక్. సర్జ్ ట్యాంక్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, పెన్ స్టాక్ను ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. డ్యామ్ కాదు, టర్బైన్ కాదు, ఆల్టర్నేటర్ కాదు. డ్యామ్ కూడా రాంగ్, టర్బైన్ కూడా రాంగ్, డి కూడా, ఆల్టర్నేటర్ కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సోడియం ఆవిరి దీపంలో కెపాసిటర్ అధిక లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇన్ ఏ సోడియం వేపర్ ల్యాంప్, ఏ కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. బి వచ్చేసి కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. సి కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ లో లీకేజ్ reactance transformer. D capacitor is connected in parallel with low లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ చూడండి, సోడియం వేపర్ ల్యాంప్లో ఇండక్టర్ అయినా, కెపాసిటర్ అయినా, రియాక్టెన్స్ అయినా అన్నీ కూడా ఏంటిదంటే సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ రియాక్టెన్స్ ఏది యూజ్ చేస్తున్నామంటే హై లీకేజ్ రియాక్టెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆప్షన్లో ఏది ఉందో చూద్దాం. సో మనకేంటిది కెపాసిటర్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఏది ఉందో అది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, హై లీకేజ్ రియాక్టెన్స్ ఏది ఉందో అది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొవ్వొత్తి దీపం యొక్క శక్తి 100, 2 ఉపరితలాలు 2 మీటర్ల దూరంలో మరియు దీపం యొక్క మూలం 4 మీటర్ల దూరంలో ఉంచబడతాయి. మొదటి ఉపరితలంతో పోలిస్తే రెండవ ఉపరితలంపై ప్రకాశం. ఇంగ్లీష్లో చూద్దాం. ద క్యాండిల్ పవర్ ఆఫ్ ల్యాంప్ ఈజ్ 100. 2 plane surfaces are placed at a distance of 2 meters and 4 meters away from the source of the lamp. The illumination of the second surface compared to the first surface is అంటున్నాడు. సో ఇక్కడ ఏంటిది, ఒక ల్యాంప్ పెట్టాడు. ఆ ల్యాంప్ నుంచి ఏంటిది ఒక 2 సర్ఫేసెస్ పెట్టాడు, 2 ప్లేన్ సర్ఫేసెస్ పెట్టాడు. ఒకటి 2 మీటర్స్లో ఉంది, ఇంకొకటి 4 మీటర్స్లో ఉంది. అప్పుడు ఏంటిది ఏమడుగుతున్నాడు, ఇల్యూమినేషన్ ఆన్ సెకండ్ సర్ఫేస్ కంపేర్ టు ఫస్ట్ సర్ఫేస్ ఏ విధంగా ఉంది అడుగుతున్నాడు. అంటే ఏంటిది, ఒకటి ల్యాంప్ అనుకోండి, ఇది ఒకటి ల్యాంప్. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, మనకు ఇక్కడ ఒక సర్ఫేస్ పెడుతున్నాడు. ఈ సర్ఫేస్ మనకు ఎంత ఉందంటే 2 మీటర్ డిస్టెన్స్లో పెట్టాడు. ఓకేనా. ఇంకొక సర్ఫేస్ తీసుకున్నాడు, ఇంకొక సర్ఫేస్ అనేది మనకు 4 మీటర్ డిస్టెన్స్లో తీసుకున్నాడు, 4 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రేషియో అడుగుతున్నాడు, ఇల్యూమినేషన్ రేషియో అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా మనకు తెలుసు, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I/d² అండి, ఇది ఫార్ములా. ఓకేనా. సో మనకు డిస్టెన్స్ మాత్రం ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ సర్ఫేస్ చూద్దాం. ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. ఓకేనా. ఫస్ట్ సర్ఫేస్ వచ్చేసి ఈ డైరెక్ట్లీ ఫస్ట్ సర్ఫేస్ కాబట్టి E1 రాసుకోండి. ఫస్ట్ సర్ఫేస్ కాబట్టి E1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d1². ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ ఏం రాసుకోవచ్చు, ఇల్యూమినేషన్ E2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d2².
ఓకేనా. సో E1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చెప్పండి ఆన్సర్ ఏంటి D1 అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది 2 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది ఫస్ట్ది సర్ఫేస్ 2 మీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. నెక్స్ట్ E2 చూద్దాం. E2 అనేది 1/D2 స్క్వేర్. D2 అంటే ఎంత ఇచ్చాడు మనకు 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి 4 స్క్వేర్. ఈ 4 స్క్వేర్ను ఏం రాస్తున్నా నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 16గా రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏం చేయాలి రేషియో కావాలి. రేషియో ఇల్యూమినేషన్ ఆన్ సెకండ్ సర్ఫేస్ కంపేర్డ్ టు ఫస్ట్ సర్ఫేస్ అంటున్నాడు. అంటే సెకండ్ సర్ఫేస్ E2 డివైడెడ్ బై E1 అడుగుతున్నాడు. ఓకేనా. సో E2 యొక్క వాల్యూ ఎంత చెప్పండి 1/16. నెక్స్ట్ E1 యొక్క వాల్యూ ఎంత 1/4. సో ఇది క్యాన్సిల్ చేస్తే 1/4 అవుతుంది, 4లో అవుతుంది. నెక్స్ట్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ E1. ఓకేనా. సో ఎంత ఉంటుందండి 1/4 ఆఫ్ E1. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బి అనేది 4 టైమ్స్ రాంగ్, సి అనేది 1/2 రాంగ్, డి కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటిది 1/4 టైమ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ పరికరంలో విక్షేప కోణం నేరుగా దేని అనులోమానుపాతంలో ఉంటుంది. ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ ఏంటిది ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ డిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్లో మనకు డిఫ్లెక్షన్ యాంగిల్కి ఫార్ములా ఉంది డైరెక్ట్. ఓకేనా. సో డిఫ్లెక్షన్ యాంగిల్ టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V స్క్వేర్. ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రోస్టాటిక్ వోల్టమీటర్ ఇది డిఫ్లెక్షన్ యాంగిల్ ఫార్ములా. టీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్. సో ఇక్కడ చూడండి ఇన్వర్స్ ఆఫ్ వోల్టేజ్ రాంగ్ ఆన్సర్. బి స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్ ఇది రైట్ ఆన్సర్. సి స్క్వేర్ రూట్ ఆఫ్ వోల్టేజ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. డి వోల్టేజ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటిది స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్.